మహారాష్ట్రలో అయితే బీజేపీ అయితే భారీ విజయం సాధించిందండి. ఎవరైతే ఇంతకుముందు ఎంపీ సీట్లు ఏదైతే జరిగిందో ప్రధానమంత్రి ఎలక్షన్ జరిగినాయి గదా! ఆ ఎలక్షన్‌లో అయితే బీజేపీ అయితే చాలా సీట్లయితే మహారాష్ట్రలో కోల్పోవడం జూసాం. దాదాపు 17 సీట్ల డిఫరెన్స్‌తో కోల్పోవడం జూసాం. ఇద్దరు ఓట్ల పర్సెంటేజ్ సేమ్ ఉన్నప్పటికీ ఓట్లలో డిఫరెన్స్ కారణంగా అక్కడ నియోజకవర్గాల్లో డిఫరెన్స్ కారణంగా అయితే వాళ్ళైతే 17 సీట్లయితే కోల్పోవడం జూసాం. అదే ఇంపాక్టు మెయిన్ ఏదైతే వాళ్ళకి లీడ్ రావాల్సిందో దాదాపు బీజేపీ సొంతంగా లాస్ట్ టైమ్ 303 సీట్లు సొంతంగా సంపాదిస్తే ఈసారి చాలా తక్కువ సీట్లకే వాళ్ళైతే కట్టడి కావడం చూసాం. 250 సీట్లు కూడా రాలేదు వాళ్ళకైతే ఎంపీ సీట్లయితే. దాని ఇంపాక్ట్ చాలా ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటుందనుకుంటే అలాంటిదేం లేదు. క్లియర్ మెజారిటీతో అయితే బీజేపీ అయితే ఆహ్, గెలుస్తుంది. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే లీడింగ్ ఎక్కువుంది కాబట్టి ఆల్మోస్ట్ గెలిసింది. గెలిచేసిందనుకోవచ్చు. సంబరాలు కూడా మొదలెట్టేసారు బీజేపీ వాళ్ళైతే. ఇంకా కాంగ్రెస్ కూటమి అయితే చాలా దారుణమైన పరిస్థితి చూసింది. నాకు తెలిసి శరద్ పవార్‌కి అలానే ఆహ్, ఎవరైతే ఉద్ధవ్ ఠాకరే ఉన్నారో వాళ్ళకైతే కొంచెం గొడవలైతే నడుస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ మధ్యన ఉన్న గొడవలే దీనికి కారణమనైతే ఈ ఓటమికి కారణమైతే కాంగ్రెస్ అయితే భావిస్తుంది. చూడాలి మరి. ఇంక ఇటు పక్క చూసుకుంటే బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా నిలబడింది. బీజేపీ ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్‌గా నిలవబోతుంది. ఎందుకంటే బీజేపీ కూడా చాలా మంచి వాళ్ళు పోటీ చేసిన సీట్లు ఆల్మోస్ట్ గెలిచే ఛాన్స్ అయితే క్లియర్‌గా ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ గెలిచేసినట్టు వాళ్ళందరూ కూడా కనిపిస్తుంది క్లియర్‌గా. భారతీయ జనతా పార్టీ విజయం అనేది దేశానికి ఎంతో అవసరమనైతే వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు. ఇంక తెలిసింది కదా! పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రచారం చేయడంతో పాటు బీజేపీ విజయంలో అతను కూడా కొంచెం ప్రాచుర్యం తెచ్చుకున్నాడు. ఎక్కువగా అదే ట్రోల్ చేస్తా ఉన్నారు. జన సైనికులైతే పవన్ కళ్యాణ్ లక్కీ హ్యాండ్ అక్కడికెళ్ళి 100 స్ట్రైక్ రేట్ ఇక్కడ ఉంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేసారో అక్కడ కూడా 100 స్ట్రైక్ రేట్ వచ్చిందనైతే వాళ్ళైతే ప్రచారం చేసుకుంటున్నారు. చూద్దాం మరి ప్రస్తుతం ఆల్మోస్ట్ బీజేపీ అయితే గెలిచినట్టే. సంబరాలు కూడా మొదలెట్టేసారు బీజేపీ పార్టీ. ఇంకా నరేంద్ర మోడీకి ఏదైతే ఈ ఎలక్షన్‌లో కొంచెం అటు ఇటు అయితే మటుకు కొంచెం ఆయన నాయకత్వం మీద అనుమానాలు కలిగుండేవి. కానీ అలాంటిదేం లేదనైతే మళ్ళోసారి నిరూపించింది. అలానే లోకల్‌గా ఏకనాథ్ షిండే కావచ్చు వాళ్ళందరూ గూడా చాలా కష్టపడ్డారు, తిరిగారు. అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలొచ్చినప్పటికీ ఎవరైతే అజిత్ పవార్ తోటి చిన్న చిన్న కొన్ని సంఘర్షణలు జరిగినప్పటికీ వాటన్నిటిని సరి చేసుకొని ముందుకైతే ఎళ్లారు. ఇప్పుడైతే భారీ విజయం సాధించబోతున్నారు. ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే. కాకపోతే ఎంత లీడ్ అనేది ముందు వెనక తెలుస్తుంది. కానీ భారీ విజయమే రాబోతున్నట్టయితే క్లియర్‌గా ఉంది. ఉన్న లీడింగ్ సీట్‌లన్నీ గూడా ఆల్మోస్ట్ గెలిచేలా కనిపిస్తుంది బీజేపీ అయితే. చూద్దాం మరి ప్రస్తుతం అయితే మహారాష్ట్రలో అయితే ఆల్మోస్ట్ కాంగ్రెస్‌ని లేకుండా చేసేస్తుంది.